సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారా? డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకువచ్చిన హైబ్రిడ్ మోడల్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోందా? నియోజకవర్గాల పునర్విభజనకు సౌత్ సెంటిమెంట్ జోడించి దానికి జీఎస్టీ డీపీ మిక్స్ చేసి కేంద్రంపై రేవంత్ సరికొత్త అస్త్రం సంధించాడు. అయితే రేవంత్ రాజేసిన ఈ సౌత్ మోడల్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు ప్లస్ కాబోతోందా, మైనస్ అవుతుందా? సీఎం రేవంత్ హైబ్రిడ్ పాలిటిక్స్. మోదీ సర్కార్పై సౌత్ సెంటిమెంట్ అస్త్రం. రేవంత్ చెప్పిన మోడల్తో కాంగ్రెస్ కు కలిసొచ్చేనా? రేవంత్ డెమోగ్రఫీ మోడల్ వెనక వ్యూహమేంటి? డీలిమిటేషన్ పై ఎన్డీఏ సర్కార్ స్పీడ్ పెంచింది. పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ చేసేందుకు అంతా సిద్ధం చేసింది. దీనికి కౌంటర్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంధించిన హైబ్రిడ్ మోడల్ అస్త్రం ఇప్పుడు దేశ రాజకీయాల్లో మేధో మథనానికి తెరలేపింది. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే ఉత్తరాది ఆధిపత్యం పెరుగుతుందనే భయం దక్షిణాదిలో ఉంది. దీన్ని బలంగా ప్రొజెక్ట్ చేస్తూ రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ను తెరపైకి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి తీసుకున్న డెమోగ్రఫీ హైబ్రిడ్ ఫార్ములా కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ప్లస్ కాబోతుందా, మైనస్ అవుతుందా అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో బిగ్ డిబేట్ పాయింట్ గా మారింది. మోదీ సర్కార్ డీలిమిటేషన్ పూర్తి చేస్తే సౌత్ కి ఫండ్స్, సీట్ల కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందనే భావన ప్రజల్లో బలంగా ఉంది. ఈ పాయింట్ ను రేస్ చేస్తే సౌత్ ఇండియాలో కాంగ్రెస్ కి మైలేజ్ పెంచవచ్చు. తమిళనాడులో డీఎంకే, ఏపీలో వైసీపీ, టీడీపీ, కేరళలో లెఫ్ట్ పార్టీలు స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ నేరుగా ఈ ఇష్యూని టేకాఫ్ చేయడంతో ప్రాంతీయ పార్టీల కంటే కాంగ్రెస్సే బెటర్ అనే సంకేతం ప్రజల్లోకి వెళుతుంది. దీంతో రీజనల్ పార్టీల కంటే ముందు వరుసలో కాంగ్రెస్ ఉంటుంది. ఇక ఈ అంశంపై దక్షిణాది సీఎంలను ఏకం చేస్తే జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేక గొంతును బలోపేతం చేయడంలో రేవంత్ సక్సెస్ అవుతారు. ఈ అంశం ఇప్పుడు కాంగ్రెస్ కు, రాహుల్ లీడర్షిప్ కు ప్లస్ గా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సీఎం రేవంత్ లేవనెత్తిన అంశం సౌత్ లో కాంగ్రెస్ కు బూస్టప్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఉత్తరాదిలో మాత్రం కాంగ్రెస్ కు సెల్ఫ్ గోల్ అయ్యేలా ఉంది. నార్త్ వర్సెస్ సౌత్ విభజన సెంటిమెంట్ ను బీజేపీ బలంగా మార్చుకునే అవకాశం లేకపోలేదు. దేశాన్ని ఉత్తర దక్షిణాలుగా విడగొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని బీజేపీ ప్రచారం చేయడం గ్యారంటీ. ఇదే జరిగితే యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయం. ఇప్పటికే ఉత్తరాదిలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. ఇప్పుడు రేవంత్ చెప్పిన మోడల్తో ఉత్తరాదిలో కాంగ్రెస్ కు రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. ఈ హైబ్రిడ్ మోడల్ ను యూపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు పూర్తిగా సపోర్ట్ చేయడం కష్టమే. ఎందుకంటే రేవంత్ లేవనెత్తిన అంశం ఆ రాష్ట్రాల్లో వారి రాజకీయ ఉనికికి సంబంధించిన ప్రశ్నగా మారనుంది. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ హైబ్రిడ్ మోడల్ వెనుక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి కేవలం ఒక ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా ఒక నేషనల్ స్ట్రాటజిస్ట్ లాగా సెంట్రల్ లెవెల్లో ప్రొజెక్ట్ చేసుకోనున్నారు. మోదీ సర్కార్ ఒకవేళ దిగివచ్చి హైబ్రిడ్ మోడల్ ను అంగీకరిస్తే ఆ క్రెడిట్ మొత్తం రేవంత్ రెడ్డి ఖాతాలో పడనుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రేవంత్ ఈ ఎపిసోడ్లో ఉత్తరాదిపై వ్యతిరేకతను ఎక్కడా ప్రదర్శించకుండా జాగ్రత్త తీసుకుంటున్నారట. అందుకే రేవంత్ తన లేఖల్లో అభివృద్ధి చేసిన వారికి శిక్ష వెయ్యకండి అని మాత్రమే అంటున్నారు. దీంతో జాతీయ స్థాయిలో యువత, మేధావులను ఆకట్టుకోవాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్ గా కనిపిస్తోంది. మొత్తానికి రేవంత్ రెడ్డి రాజేసిన ఈ అంశం ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో ఉంది. దీన్ని సౌత్ సెంటిమెంట్ గా మాత్రమే చూస్తే పార్టీ గ్రాఫ్ పడిపోయే ప్రమాదముంది. అదే రాష్ట్రాల హక్కులుగా ప్రొజెక్ట్ చేయగలిగితే మాత్రం నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీకి, అలాగే రేవంత్ రెడ్డికి క్రెడిట్ రానుంది. మరి రేవంత్ హైబ్రిడ్ అస్త్రం ఢిల్లీ కోటలో ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.